హాయ్ హలో వెల్కమ్ టు మీ ప్రభావతి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ లివర్ ఫ్రైని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి కావాల్సిన మసాలాలు కూడా మీకైతే ఈ వీడియోలో చెప్తానండి. చికెన్ లివర్ని 1/2 kg తీసుకొని బాగా క్లీన్ చేసేసి పసుపు కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చీలికలుగా కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చి వేసి వీటిని కూడా ఫ్రై చేసి బాయిల్ చేసి పెట్టుకున్న లివర్ని కూడా వేసి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఎక్కువగా నీచు వాసన వస్తుందండి. ఈ నీచు వాసన రాకుండా ఉండాలంటే ఆయిల్, మసాలా, కారం అనేది చాలా ఇంపార్టెంట్. ముక్కకు పట్టినప్పుడే ఆ స్మెల్ అనేది పోతుంది. దానికోసమని నేను ఇన్స్టెంట్గా మసాలా అయితే తయారు చేసుకున్నాను. దాన్ని కూడా మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు కూడా అది సరిగా మీరు వేయలేకపోతే అసలు తినలేరనమాట. అది కూడా అడ్జస్ట్ చేసుకొని ఉప్పు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఫైనల్గా ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు. సో నేనైతే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. గరం మసాలా కూడా కొంచెం అయితే 1/2 టేబుల్ స్పూన్ వేసేసి దాన్ని కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలాగా 5 మినిట్స్ మనము ఆయిల్లో దాన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. కారం తగినంత వేసుకోండి. కారము కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, తక్కువ కాకుండా మాత్రం చూసుకోండి. సో ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది చాలా మంచిదండి. రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. నేను ఇన్స్టెంట్గా చేసిన కారం మసాలాని కూడా వేసేసానండి. ఈ మసాలాకి నేను యూస్ చేసింది గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగ, వెల్లుల్లి అండి. అది ఇన్స్టెంట్గా దంచేసేసి వేసుకుంటే అసలు ఫ్లేవర్ అనేది 10 ఇళ్ళ వరకు వెళ్తుంది. తినేటప్పుడు మనకి అసలు చాలా చాలా బాగా ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసేసుకొని దీన్ని పప్పుతో కానీ లేకపోతే ప్లెయిన్ రైస్లో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవ్వరు ఇంకెప్పుడు మిస్ చేయరనమాట ఈ లివర్ని. సో చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సో నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియో మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.